ముందుగల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా రోజు రోజుకు మంచి మజా వస్తుందిలా. బీజేపీ పార్టీకి నిన్న ఒక కొత్త అధ్యక్షుని ఎన్నుకూరు. రామచంద్రరావు సార్ అనే ఆయన పేరు మాత్రం నిన్నమన్నా ఎక్కువ మందికి అయితే తెలియకుండా వస్తుంది. బీజేపీ పార్టీ అంటే కిషన్ రెడ్డి, లేకపోతే బండి సంజయ్, లేకపోతే ధరంపూరి అరవింద్, లేకపోతే రఘునందన్ సారు, ఈటల రాజన్న, గీలైతే బాగా తెలుసు. గీల పేరు పక్కైన పడతాయి. కానీ మరి కొత్తగా మరి ఈ సార్ని ఎడికలు పట్టుకొచ్చారు. మరి ఈ సార్ దగ్గర ఎంత పంతానం ఉందో మనకేమరక. కానీ సరే ఈ సార్ పాడే పంతానంలో కూడా పార్టీ ముందర పోవాలని కోరుకుంటాం. మనం వెనక పోతాంటే వద్దంటామా, ముందర పోతాంటే ఆపుతామా. కానీ అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజన్న తలుచుకుంటే చాలా మంది పీటలు కదులుతాయి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి నిజంగా కూడా రాజకీయంగా ఒక పార్టీ పెట్టాలంటే సరైన సమయం అయితే రానే వచ్చింది. ఇంతకు మించిన సమయం అయితే మరొకటి రాదేమనుకుంటా నేనైతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలకు ఎంతసేపటికి అధికారం రావాలనే ఆలోచన అయితే లేనట్టుంది. ఇది ముందరకైతే పోయే కాలం లేదు. కేంద్రం లాంటి వచ్చింది కానీ అన్ని రాష్ట్రాలు అలాగా, మన తెలంగాణ రాష్ట్రం అలాగా. ఎందుకంటే ఎవరి వాట వాళ్ళకి వచ్చి చాలనుకునే కాలం వచ్చింది. కానీ ఈటల రాజన్న, నీకు 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు రాజకీయంగా ఉన్న సంగతి అందరికీ ఎరుకున్న విషయమే. 20 ఏళ్ళు పనిచేసినావు బీఆర్ఎస్ పార్టీకి. ఎమ్మెల్యేగా పనిచేసినావు, మినిస్టర్గా పనిచేసినావు, మంచి అనుభవంలోనివి, తెలంగాణ కోసం కొట్లాడినోనివి. కులబలం కూడా ఉన్నది నీ దగ్గర. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులవారిగా చూసుకోవాలనుకుంటే మీ కులం వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ముదిరాజు కులం వాళ్ళు మీరు. బీసీలకు నాయకుడు కావాలని చాలా రోజుల నుంచి తాళాడుతూ ఉన్నారు. కొంతమంది వస్తురు పోతురు కానీ నువ్వు ఆల్రెడీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు. మరి పార్టీ పెట్టరాదు. భయం అవుతుందా? పైసలు లేవా? పైసలు ఎందుకు లేవు? పైసలు లేవంటే వాడు నమ్ముతారా? పారైపో నీ దగ్గర. పైసలు ఎందుకన్నా అంటే పైసలు బరాబర్ కావాలి. ఎప్పుడైతే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి అప్పుడు వచ్చిందో, వచ్చిన కాడి నుంచి ఓటుకు విలువ మాత్రం బల పెరిగిందిలా. నేను చూడగా మాత్రం 100నో 200లో ఇచ్చేది ఓటుకు. అది ఎవరైనా ఇచ్చిన ముచ్చటే. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఓట్లకు ఫైలైట్ వస్తారని చెప్తున్నారు మీరే మీ ఛానల్ అని అంటారా? మీరు అన్నా కానీ నష్టం లేదు. ఎందుకంటే ఇవాళ రేపటి జరిగే ముచ్చట గట్టినే ఉంది. ఓటుకు 100-200 కానించి 2000 రూపాయల ధర వలికిందంటే బీఆర్ఎస్ పార్టీ పుణ్యమే పక్క. వాళ్ళు నేను తెలంగాణ తెచ్చినాం, తెలంగాణను అభివృద్ధి చేసినాం అని చెప్పుకున్నా కూడా అవి చేసినో చేయలేదో జనాలకి ఎరక. కానీ ఓట్ల నాడు మాత్రం ఓటుకు 2000 రూపాయలు వంచారు. అందుకోసమని 2 సార్లు అయితే అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ ఏమో తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు వాళ్ళ కాళ్ళకి గుద్దులాడుకొని తనలాడుకొని ప్రతిపక్షం అనేది కరెక్ట్ లేదని 2వసారి కూడా మళ్ళీ వాళ్ళే వచ్చారు. 3వసారి వద్దామన్న సరికల్లా జనాలు మంచి దగ్గర గుద్దిసి పెట్టిరు. వాళ్ళు పత్తలే కూడా పోయారు. కేసీఆర్ మీద వ్యతిరేకతోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇదైతే పక్క ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ మీద వ్యతిరేకతోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక మీ బీజేపీ పార్టీల సంగతి ఏంది మరి? ఇక 8 మంది ఎంపీలను ఇచ్చిరు తెలంగాణ నుంచి. ఏనాడన్నా బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఉన్నది ఈటల రాజన్న. 52 స్థానాలల్లా మెజార్టీ ఇచ్చిరు. ఏది అసెంబ్లీ స్థానాలల్లా మెజార్టీ ఓట్లు వేసిరు మీకు. మరి ఏది మీ ఉనికి? ఏది ఏముండదు. ఇక నువ్వు ఎన్నడుకున్నా గిన్నె ఉంటే తలాలు పట్టుకొని తిరగవలసిందే. కానీ నువ్వు రాజు కావాలంటే మంచి సరైన సమయం వచ్చింది. ఈ సమయంలో పార్టీ పెట్టి ఉపాయం చేయి. ఏమవుతుంది? పార్టీ పెట్టు. నీ పాత సోపతిగాలు ఉండరు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, నీ బీజేపీలు ఉన్నారు. వీళ్ళందరూ గుడ్కో. ఈసారి కాకుండా వచ్చారని అవుతుండొచ్చు. ఏమవుతుంది? ఇది మా ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు కాదు లెక్క. జనాలు అనుకున్న ముచ్చట మేము చెప్తున్నాం. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ సమయంలో పార్టీ పెడితే మంచి క్లిక్ అవుతుందని అనుకుంటారు. మరి నువ్వు పాడైపోను పార్టీ పెట్టమంటే గడుకోసారి భయపడతావు ఎందుకే? మళ్ళీ మాటలేమో ఇంత పొడుగుంటాయి. మనిషికి ఇతనే ఉంటావు కానీ మాటలు మాత్రం లెస పొడుగుంటాయి. మళ్ళీ లెస పొడుగున్నట్టు ఒక పార్టీ పెట్టి చూడరాదేమా అంటే ఎప్పటికీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటే సరిపోద్ది. ఏముంది లే నాకు అనుకుంటున్నావా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది రాజన్న. ఇంకా 20 ఏళ్ళు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీని ఓలేదు నమ్మకాలం లేదు. వాస్తవమే అది. వాళ్ళు గట్ట చేసిపోయారు. వాళ్ళకు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగా చేస్తే ఇంకా 20-30 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలి. బీఆర్ఎస్ కూడా రాకపోవు. టీఆర్ఎస్ పార్టీ ఉండాలి. ఆ టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ని ఎక్కడ కొనపోయారో తెలియదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ కావాలంటే
అది బీజేపీ పార్టీ అనుకురు. కానీ మీరు పాడైపోను, ఓళ్ళు అడిబీక్తుంటే ఓళ్ళేం విడిబీక్తుంటే మీ పంచాయతీ మీకే ఉండి. అందుకోసమని గిసోని సమయంలో కొంతమందిని సీనియర్లను తీసుకో, కొంతమంది డబ్బుగాలను తీసుకో, నష్టం లేదు. డబ్బు లేని పని అయితే కాదు. చాలామంది మేధావులను కలుపుకో, విద్యార్థులను కలుపుకో, ఉద్యమకారులను కలుపుకొని ఓ పార్టీ పెట్టరు. అది ఏమా ఉన్నది ఇంకా సమయం పాడే, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది సమయం. ఈ 3 ఏళ్ళల్లో ఓ పార్టీ పెట్టి ఉపాయం చేయి. ఇప్పుడు ఆల్రెడీ 7.5 అయిపోయింది. 7.5 రాజన్న మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఏడనన్నా ఆయమన్న మీటింగ్ పెట్టి ఆయమన్న ధర్నా చేసి ఏదన్నా సాల్వ్ చేసుకొచ్చిరా. పొద్దుకంగానేమో ప్రెస్ మీట్ పెడతారు, పొద్దుగల సరకాల బంద్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం బీజేపీల చేత దగ్గరనే ఉంది కదా, బీజేపీలే కదా. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినాం, ఏం చేసినాం అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా రాజన్న మీకు? ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే 2 రోజులైనా సరిపోదు బీజేపీ పార్టీ ముచ్చట. అందుకోసమనే ఇక ఈ బీజేపీ పార్టీ నువ్వు ఎక్కువ రోజులు ఉండనట్టున్నావు. కానీ పెట్టుకుంటే ఒక పార్టీ పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అయితే అవుతుండొచ్చు అని జనాలు అనుకున్నాం ముచ్చట. ప్రజలారా, ఈటెల రాజన్న అనే వ్యక్తి పార్టీ పెడితే బాగుంటుందా? మీ అభిప్రాయం ప్రకారం మీ కామెంట్ రూపకంగా చెప్పి ఉంటాం. మరిగా